పిఠాపురం పట్టణ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి రమణరావు మాట్లాడుతూ జనసేన ఉద్యమి ఆత్మీయ సమావేశం అనంతరం జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం పార్టీని బలోపేతం చేయడానికి పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ పోతూ ప్రజల్లో మమేకమవ్వాలని అన్నారు. పిఠాపురం పట్టణం 30 వార్డుల పర్యటనలో భాగంగా 10వ వార్డు మరియు 11వ వార్డులో పర్యటించి అక్కడున్న సమస్యలను అడిగి తెలుసుకుని వాటికి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. మిరపకాయల వీధి ఆంజనేయ స్వామి గుడి వద్ద ఉన్న బెండపూడి స్వామీజీ వారి సీతారామాంజనేయ స్వామి ఆశ్రమం 1940లో నిర్మించారని 1960లో అప్పటి నుండి అక్కడ మధ్యతరగతి వారికి వీలుగా వివాహాలు జరుపుకుంటున్నారని అది ప్రస్తుతం శిథిలావస్థలో ఉందని 2017 వివాహాలు అక్కడ జరగట్లేదని ప్రస్తుతం ఆలయాల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా సుమారు 40 లక్షల నిధులు విడుదల చేయడం జరిగిందని దీని ద్వారా చుట్టూ ప్రహారీ కోట నిర్మాణం చేసిన తర్వాత పునర్నిర్మాణం చేయాలని తెలియజేస్తామని అన్నారు. అలాగే 1వ వార్డులో సీసీ రోడ్లు డ్రైనేజ్ నిర్మాణం చేయడం జరుగుతుందని వాటిని కూడా పర్యవేక్షించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డు ఇన్ఛార్జీలు అడ్వకేట్ రమణరావు, వనం వీరబాబు, కమిటీ సభ్యులు, నాయకులు, వీర మహిళలు, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. మనవంతు సాయంగా మనం కూడా దాతకు ముందుకు వచ్చి దాని పునర్నిర్మాణంలో అందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి మీడియా ముఖంగా అందరినీ ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. జై ధార్మిక గారిని చెప్పండి మేడం. అది కొంచెం చేసి జై జనసేన, జై జై. ఈరోజు 10వ వార్డులో పర్యటనలో భాగంగా మిరపకాయ వీధిలో ఆంజనేయ స్వామి గుడి దగ్గరలో ఒక సీతారామాంజనేయ స్వామి ఆశ్రమం అన్నది నేను చూడటం జరిగిందండి. అది బెండపూర్ నుంచి ఒక స్వామీజీ వచ్చి 1940లో స్థాపించారట. అప్పటి నుంచి కూడా అక్కడ పెళ్లిళ్ళు అవి కూడా కొన్ని వేల పెళ్లిళ్ళు జరిగాయి. ఇది 1960లో అక్కడ కళ్యాణ మండపం లాంటిది స్థాపించడం జరిగింది. దానికి సగిశెట్టి వీరభద్రరావు గారి టైంలో అవి ఫ్లోరింగ్ అవన్నీ కూడా చేయించడం జరిగిందండి. ఈ ఆశ్రమం అంతా ఇంచుమించు 2.5 ఎకరాల స్థలంలో ఉంటుందట. ఇప్పుడు చాలా వరకు శిథిలావస్థలో ఉంది. అక్కడ పెళ్లిళ్ళు కాబట్టి ఆ ఆశ్రమానికి సంబంధించి ఒక 40 లక్షల రూపాయల వరకు ఫండ్స్ కేటాయించడం జరిగిందని చెప్పి ఈవో గారు చెప్పారు. మన గుత్తిమాస్వామి గుడి ఈవో గారు ఎంతో మంచిలో దీన్ని కూడా చూస్తున్నారు. దాంతో ఒక ప్రహారీ కూడా నిర్మిస్తామండి. అది మొత్తం అంతా ప్రహారీ కూడా అయిన తర్వాత మిగిలిన డెవలప్మెంట్కి మేము కృషి చేస్తామని చెప్పేసి అన్నారు. నా ఇదేంటంటే చాలా మందికి పెళ్ళిళ్ళకి అది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మనకి ఆర్థిక స్థోమత లేని వాళ్ళు చాలా మంది అక్కడ పెళ్ళిళ్ళు చేసుకుంటారు కాబట్టి ఆ మండపం లాంటిదైనా సరే దాదాపు ముందుకు వచ్చి రేకుల షెడ్ లాంటిదైనా వేస్తే నిరాటకంగా పెళ్ళిళ్ళు జరుగుతాయండి. అక్కడ కొన్ని షాపులు కూడా ఉన్నాయి. ఆ షాపుల మీద వచ్చే ఆదాయంతోనే ప్రస్తుతం ఆశ్రమం సంబంధించిన కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. అది చాలా ధార్మికమైన ఇది కాబట్టి. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీచ్ వరలక్ష్మి, పిఠాపురం టౌన్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అండి. మన ప్రీతం నాయకుడు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మా పార్టీ అధ్యక్షుడు, తర్వాత మన పిఠాపురానికి శాశ్వతంగా ఎమ్మెల్యేగా ఉండబోతున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు మొన్న మంగళగిరిలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం మేమందరం కూడా కలిసికట్టుగా అభివృద్ధికి పాటుపడదామని చెప్పేసి అనుకుంటున్నామండి. ఎందుకంటే మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, మన ఏదైనా ఒకటి అభివృద్ధి చెందాలి అంటే టీం వర్క్ చాలా అవసరం. అది మన పార్టీలో ఉన్న వాళ్ళందరినీ స్థితులను కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి. దానికి తగ్గట్టుగానే మనం నడుచుకోవాలని చెప్పారండి. ముఖ్యంగా ఈ మాటలు ఆయన ఎందు గురించి చెప్పారంటే, మీకు తెలుసు పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం జరుగుతుందని. ఆ యుద్ధం యొక్క ప్రభావం మన భారతదేశం మీద పడుతుంది. ఎందుకంటే మనకు అక్కడి నుంచే పెట్రోల్ ఇవన్నీ రావాలి. దానికి మనం ఎలా ఆ సంక్షోభాన్ని తట్టుకోవాలి అన్నది మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి గారు కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే మనం
పెట్రోల్ యొక్క సంక్షోభం తట్టుకోవాలి అంటే మనం పెట్రోల్ వాడకాన్ని తగ్గించుకోవాలి, గ్యాస్ వాడకాన్ని తగ్గించుకోవాలి. అలా అని చెప్పి మనం ఇబ్బంది పడకూడదు. ఏదైతే ఇస్తున్నారు దీంట్లో భాగంగానే మొన్న 1వ వార్డులో రోడ్డు ఒకటి శాంక్షన్ అయిందండి. దానికి ఆ రోడ్డు వర్క్ జరుగుతున్నప్పుడు నేను దగ్గరుండి పర్యవేక్షించడం జరిగింది. దానికి ఒక 10 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. ఆ రోడ్డుతో పాటు పక్కన డ్రైన్స్ కూడా కడుతున్నారు. ఈ రోడ్ అనేది జనరల్ ఫండ్స్ లో, ఈ డ్రైన్స్ అనేవి పాడా ఫండ్స్ నుంచి కేటాయించడం జరిగింది. అలాగే కూడా ఫండ్స్ నుంచి కూడా మనకి వస్తున్నాయి. ఇవన్నిటితో కూడా ఈ రోడ్లు, డ్రైన్ నిర్మాణాలు ఇవన్నీ కూడా వర్క్ స్టార్ట్ అవుతున్నాయండి. ఇలా మనం తప్పకుండా చేయాలి. మనం అందరం కూడా చేస్తున్నాం. నా తరపు నుంచి మనం అందరినీ కలగలుపుకుని పోవాలనే ఉద్దేశంతోనే వార్డు ఇన్ఛార్జీలు కానివ్వండి, ఆ వార్డులో ఉన్న అదరు ముఖ్యమైన నాయకులు కానివ్వండి, అందరినీ కూడా పిలిచి ఆ వార్డు పర్యవేక్షణ చేయడం జరుగుతుందండి. ఆ వార్డు సమస్యల్ని తెలుసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి ఏదైతే ఇంపార్టెంట్ అన్నది ఆ వర్క్ను ముందు పెట్టమని చెప్పి నేను కోరడం జరిగింది. ఆ విధంగానే వార్డు ఇన్ఛార్జీలు కానీ, ఆ వార్డు మెంబర్స్ కానీ, ఆ వార్డులో ఉన్న నాయకులందరూ కూడా నాకు రిప్రజెంటేషన్ ఇస్తున్నారు. ప్రజలందరూ బాధ్యతగా మన పట్టణాన్ని సుందరంగా మనమే తీర్చిదిద్దుకోవాలి. కాబట్టి ఈ పొడి చెత్త, తడి చెత్త అనేది మున్సిపల్ సిబ్బంది వస్తున్నప్పుడు వాళ్ళకి ప్రతి వాళ్ళు కూడా ఇంటి దగ్గరే అందించడం చేయాలని చెప్పేసి నేను అందరినీ కోరుతున్నాను. అలాగే ఈ డ్రైన్లో అది కూడా చెత్త వేయకుండా, ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు అవి పడేయకుండా ఉంటే మనం క్లీన్ చేసుకున్నది మనకు అందంగా కనబడుతుంది. ఈ రోజు క్లీన్ చేస్తే నెక్స్ట్ డేనే మనం అవన్నీ వేసేయడం వలన ఎంత చేస్తున్నా పని తరగనట్టుగానే ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా వారి వంతు సహాయ సహకారాలు కూడా అందించాలని నేను ఈ మీడియా పూర్వకంగా అందరికీ మనవి చేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మన ప్రీతమ నాయకులు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, మన పిఠాపురానికి శాశ్వతంగా ఎమ్మెల్యేగా ఉండబోతున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నేను పట్టణ ఇన్ఛార్జ్ డాక్టర్ సిహెచ్ వరలక్ష్మి ప్రతి వార్డుని కూడా ఇన్స్పెక్ట్ చేస్తూ ఇవాళ 10వ వార్డుకి వచ్చానండి. ఇక్కడ మిరపకాయ వీధిలో ఆంజనేయ స్వామి గుడి దగ్గరలో ఒక పురాతనమైన ఆశ్రమం, సీతారామాంజనేయ స్వామి ఆశ్రమం ఉందండి. ఇది 1940లో స్టార్ట్ అయింది. బెండపూడి నుంచి ఒక స్వామీజీ వచ్చి ఈ ఆశ్రమాన్ని స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా సిటీగా పిఠాపురాన్ని అభివృద్ధి చేద్దామన్న ఉద్దేశంతో గ్రాంట్స్ కొన్ని అందించడం జరిగిందండి. ఆ విధంగానే ఈ ఆశ్రమానికి కూడా 40 లక్షల రూపాయల గ్రాంటు విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించిన వర్క్ అంతా కూడా 10 రోజుల్లో స్టార్ట్ చేస్తామని చెప్పేసి మన కుంతిమాస్వామి ఈవో గారు ఇప్పుడు చెప్పారు. దీనికి సంబంధించి ఏంటంటే ఆ వచ్చిన గ్రాంట్ చుట్టూ ప్రహరీని నిర్మించడానికి ఉపయోగపడుతుంది అన్నట్టుగా చెప్పారు. ఇది ఇంచుమించుగా ఆల్మోస్ట్ 2 ఎకరాల స్థలంలో ఉన్న ఇది అండి. కాదండి, నేను ఇప్పుడు మాట్లాడలేదు. దానికి సంబంధించి వెనకాల మీరు చూస్తే చూసుకుంటే ఇక్కడ ఒక ఆశ్రమం టైప్లో ఉంది. ఇక్కడే స్టేజ్ కట్టి ఇక్కడ పెళ్ళిళ్ళు అవి జరిగేవి. ఇక్కడ దానికి సంబంధించిన పెళ్లికి సంబంధించిన మండపాలు కూడా మీరు చూడొచ్చు. ఇవి కూడా కొంచెం శిథిలావస్థలోనే ఉన్నాయి. ఇక్కడ ఆఖరి జరిగిన పెళ్లి 10 సంవత్సరాల క్రితం జరిగిందండి. అప్పటి నుంచి కూడా ఈ ఆశ్రమంలో పెళ్ళిళ్ళు జరగట్లేదు, ఎందుకంటే శిథిలావస్థలో ఉంది. ఎప్పుడైనా కూలిపోయే తర్వాత దీనికి ఈ ఫ్లోరింగ్ అది కూడా అప్పటి ఎమ్మెల్యే గారు సంగిశెట్టి వీరభద్రరావు గారు ప్రారంభోత్సవం చేశారు. ఈ ఆశ్రమానికి సంబంధించి ఒక పాలక మండలి కూడా ఉండేదట. ఒక విన్నపం ఏంటంటే ప్రభుత్వానికి ఈ మండపాన్ని కూడా కొంచెం పునరుద్ధరించి మళ్ళీ ఇక్కడ పెళ్ళిళ్ళు జరిగేటట్టుగా చేసి మన ఆశ్రమం కలకలలాడేటట్టుగా ఉండాలని చెప్పేసి మేము అందరం కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ